హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు గోంగూర రొట్టె పచ్చడి చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా గోంగూర, ఎల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర, పల్లీలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడైందండి, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి, పల్లీలు వేయించుకుందాం. ముందుగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. పల్లీలు మంచిగా వేగినాయి. ఇప్పుడు ఇవి ఒక గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయ్యాయి, తీసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేపుకుందాం. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినాయి. ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు గోంగూరకు కూడా వేపుకుందాం. ఈ గోంగూర కొనుకొచ్చింది కాదండి, మా అమ్మ వాళ్ళ చేనులో వెళ్ళింది. మా అమ్మ వాళ్ళు కూరగాయలు అన్ని రకాలు పండిస్తారు. ఈ గోంగూర తింటే చాలా మంచిదండి. పిల్లలకైనా పెద్దదైనా చాలా ఐరన్ ఉంటుంది. ముఖ్యంగా ఆడళ్ళకు, పిల్లలకి చాలా మంచిది. వీక్లీ 2 times గోంగూర ఖచ్చితంగా తినాలండి. ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారా ఎంత ఆకేసాను, ఎంత అయిపోయింది. ఆకు ఎక్కువ ఉన్నా కూడా అది క్వాంటిటీ తక్కువ అయిపోతుందండి ఫ్రై అయ్యేసరికి. ఒక 5 నిమిషాలు చల్లారనిద్దామండి. చల్లారినాక రోట్లో వేసి దంచుకుందాం. ముందుగా పల్లీలు, ఎండుమిర్చి దంచుకుందామండి. అలాగే జీలకర్ర, ఉప్పు వేసుకొని దంచుకుందాం. ఇలా మెత్తగా నూరుకున్న పల్లీలలో ఇప్పుడు గోంగూర పేస్ట్ వేసుకుందాం. గోంగూర పేస్ట్ వేసుకొని కూడా దంచుకుందాం. కొన్ని ఎల్లిపాయలు వేసుకొని కూడా దంచుకుందాం. చూడండి, ఇలా మెత్తగా మెదుపున్న తర్వాత మన ఇష్టం. పోపు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. పోపు పెట్టుకున్నా బాగానే ఉంటాయి, పోపు పెట్టుకోకుండా బాగానే ఉంటుంది. కాకపోతే నేను పోపు పెడతానండి. పిల్లలు పోపు పెడితే ఇష్టంగా తింటారండి. పోపు పెట్టుకుందాం. నెక్స్ట్ పోపుకు కావాల్సిన పదార్థాలు ఇవేనండి: ఎండుమిరపకాయలు, కల్యామాకు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎల్లిపాయలు, ఇంగువ పొడి. అలాగే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు అవి ఫ్రై అయ్యానండి. కల్యామాకు వేసుకున్నాం. పోపు వేగిందండి, కొంచెం ఇంగు వేద్దాం. ఇప్పుడు గోంగూర పచ్చడి ఇందులో వేసుకుందాం. పచ్చడి అయిపోయిందండి. ఈజీ మెథడ్లో చేస్తాను కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. Thank you for watching the video.